వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు నేను కారం బూందీ చేసి చూపిస్తానండి. ఒక గిన్నె తీసుకుని ఒక తవుడు శనగపిండి వేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. పొయ్యి మీద వేస్తున్నామండి. ఒక మూకుడు పెట్టుకుని నూనె పోసి వేడి చేసామండి. ఇప్పుడు బూందీ వేసుకుందాం. అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కరకరలాడుతూ ఉండాలి బూందీ. మంట కూడా ఎక్కువగా ఉంటే బూందీ బాగా పొంగి బాగా వస్తుందండి. ఏగిపోయింది. ఇప్పుడు తీసేసుకుందాం. ఒక గిన్నెలో వేసేసుకోవాలండి. అది ఇంకొకటి కూడా వేసుకుందాం. ఇది కూడా అలాగే ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏగిపోయింది. తీసేసుకుందాం. వేరుశనగ గుళ్ళు వేయించుకుందామండి. ఇప్పుడు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేయించుకోవచ్చు. ఏగిపోయినండి. బూందీలో వేసేసుకుంటున్నాను. అవి కరివేపాకు వేయించుకుందాం. ఇప్పుడు కరకరలాడుతూ ఉండాలండి కరివేపాకు. అలా వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, లవంగ మొగ్గలు అది నూరుకు పెట్టుకోవాలండి. సరిపడా కారం వేసుకున్నాను. ఉప్పు, నూరు పెట్టుకున్న ఎల్లుల్లిపాయది ఇదంతా ఇందులో వేసేసుకోవాలండి. స్మెల్ బాగుంటుంది ఇలా కలిపి వేసుకుంటే. అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బూందీ రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.